ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాయన. మరొక వారం దేవుడి ఆయుష్కాలాన్ని పొడిగించి తన కృపచేత మనల్ని బలపరిచి ఆదరిస్తున్నటువంటి ఘనుడైనటువంటి దేవునికి, మహానీయుడైనటువంటి తండ్రికి మరి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ వాక్యము ద్వారా, ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుడు మరి మనలను బలపరుస్తున్నారని, పురికొల్పుతున్నారని, ఆదరిస్తున్నారని నమ్ముచూ ఉన్నాము. ఆదరింపబడుచున్నారా? బలపరచబడుతున్నారా? మరి అందరూ కూడా ప్రోత్సహించుకొని ఈ కార్యక్రమం ఓన్లీ ప్రచారం నిమిత్తము కాదు, మన ప్రభావాలను చూపించుకోవడానికి కాకుండా ప్రభు నామము మాత్రమే మహిమపరచబడినట్లుగా మీరందరికీ షేర్ చేయండి. కాబట్టి దేవుని కృపయందు మరి నశించిపోతున్నటువంటి వారు, లోకంలోను, పాపంలోను, శాపంలోను, రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతున్నటువంటి వారందరికీ మీ స్నేహితులుగా ఉన్నటువంటి వారికి షేర్ చేయండి. చూడండి, మరి కోపంగా ఉన్నవారికి, ద్వేషంగా ఉన్నవారికి, అసూయతో ఉన్నటువంటి వారికి వద్దండి. ఎందుకనంటే పందుల ముందు ముత్యాలను వేయవద్దని చెప్పారు. ఇటు విషయం మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కనుక మరి మీ హితులు, బంధువులు, మరి మీ స్నేహితులు, మీ క్లాస్మేట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే, మరి అలాగనే ఉద్యోగంలో మీతో సహాగా పనిచేసేటువంటి వారందరికీ ఈ వర్తమానాలు అందునట్లుగా మీరు చేయాల్సిన చిన్న పని చేదురుగా షేర్ చేయండి. అంతవరకు దేవుని నామం మహింపపరచబడినట్లుగా. మరి ఈరోజు మనం ధ్యానించేటువంటి శ్రేష్టమైనటువంటి విషయము పీస్, సమాధానము. పీస్, సమాధానము. వాక్యం చదువుకుందాము. మత్తయి గారు రాసిన సువార్తలో 5వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సమాధాన సంబంధమైనటువంటి సంగతులనే నీవు కోరుకునేటువంటి తండ్రివి నాయన. సమాధానార్థమైన, మా సమాధానార్థమైన శిక్ష మీ మీద మోపబడింది తండ్రి. జ్ఞాపకం చేసుకునండి నాయన. కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ఈ యొక్క వర్తమానమును మా తండ్రి మీ చేతిలో పెట్టుచున్నాను. చిన్న రొట్టె వెరిస్తే ప్రభా, మీరు ఆశీర్వదిస్తే అనేకులకు సమృద్ధిగా సరిపోతుంది, ఇంకనూ మిగులుతుంది ప్రభా. అట్టి కృపను ప్రసాదించి ప్రతి ఒక్కరి హృదయములలో నాటునట్లుగా, తెరవబడిన హృదయాలు తెరవబడినట్లుగా, ఇదిగో తండ్రి, ఇంకను నా ప్రభా నశించిపోతున్నటువంటి ఆత్మలు నా తండ్రి తిరిగి ఉజ్జీవింపబడగలిగినట్లుగా సహాయం చేయమని తండ్రి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకందరికీ శుభాలు నాన్న. సమాధానము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అర్థమవుతుంది కదా? దేవుని పిల్లలు అనబడతారు. అర్థమైందా? సమాధానమైనటువంటి పరిస్థితులను మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయుదుముగాక. ఇవాళ చాలామంది సోషల్ మీడియాలో సమాధానాన్ని చెదరగొడుతున్నారు, సమాధానం లేకుండా చేస్తున్నారు. అందరి మధ్య సమాధానము ఉండవలసినటువంటి రోజులలో ఒకరికొకరు కులభేదాలు, మతభేదాలు, అలాగనే వర్గభేదాలు, పార్టీ సంబంధమైనటువంటి భేదాలు, ఇలాగా ఇంటి పేరట సంబంధమైనటువంటి భేదాలు, ఇలాగ విడగొట్టి చేసుకుంటూ ఉన్నారు. చూడండి, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి దేశానికి, ప్రపంచానికి కావాల్సింది పీస్, సమాధానం. అలాగనే గ్రామానికి, మండలానికి, రాష్ట్రానికి, అన్నిటికీ కావాల్సింది, కుటుంబంలో కూడా కావాల్సింది సమాధానం. అందుకనే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇటు విషయంలో జ్ఞాపకం చేసుకునండి. కీర్తనకారుడు చక్కని విషయం రాశాడు. 120వ కీర్తన ఒకసారి రండి నాన్న. 120వ కీర్తనలో 7వ చరణం ఒకసారి చదువుదాము. నేను కోరునది సమాధానమే, నేను కోరునది సమాధానమే. హల్లెలూయా. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. మనం ఏం కోరుకోవాలండి? సమాధానమే. దేవుడు కోరుకునేది కూడా సమాధానమే. అంటే ఒకరికొకరు, అంటే పరీక్షలలో ప్రశ్నకు రాసే సమాధానాన్ని గురించి నేను చెప్పట్లేదు. అది క్వశ్చన్ ఆన్సర్.
అది వేరు, ఆ సమాధానం వేరు. ఇది పీస్, సమాధానం. కనుక గుర్తుపెట్టుకోనండి, దేవుని సన్నిధిలో ప్రియమైన పిల్లలారా, మనం ఏం కోరుకోవాలి? సమాధానమును కోరుకొందుముగాక. దేవుడు మీకు తోడయుండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఇట్టి కృపయందు దేవుడు మనలను బలపరిచి తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా తన సన్నిధిలో మనలను బలపరిచి ఆదరించునుగాక. ఆమేన్. కాబట్టి సమాధానముగా ఉండటానికి మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? సమాధానంగా ఉండుటకు మనము కోరుకొందుముగాక. బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ను మీరు దగ్గర పెట్టుకోండి. బైబిల్ తిరగేయటం నేర్చుకోనండి. అర్థమైందా? అప్పుడే మనము ఎక్కడికి వెళ్ళిన బైబిల్ను మోయటం నేర్చుకోండి, బైబిల్ని చదవడం నేర్చుకోనండి, బైబిల్ను కలిగి ఉండటం నేర్చుకోనండి. అర్థమైందా? 80వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం ఒకసారి. మా పొరుగువారికి మమ్మను కలహకారణముగా చేయుచున్నావు, ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేస్తూ ఉన్నారు. చూడండి, సమాధానంగా ఉండేటువంటి వారికి, సమాధానం కోరుకునేటువంటి వారికి ఎదురవుతున్న పరిస్థితి ఏంటంటే ఎగతాళి చేస్తున్నారన్నమాట. ఈవేళ తప్పు చేసేవారిని కాదండి, ఏమండి, పాపం చేసేవారిని కాదండి, లోకంలో బ్రతుకుతున్న వారిని కాదండి, వాళ్ళని ఏమి ఎగతాళి చేయట్లే. వాళ్ళు ఇది సహజము అని. ఇవాళ ఎక్కడ చూసినా ఒక మాట వినబడుతుంది, తప్పు చేయని వాడు ఎవడో. ఈ మధ్య ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతా అన్నాడు, తప్పు లేని బోధకుడు ఎవడో చెప్పమంటున్నాడు. ఏంటండి, అసలు ప్రభువారు అలాంటి ప్రశ్న ఎప్పుడు వేయలేదు. అర్థమైందా? చూడండి, మీలో పాపం ఉన్నవారు రాయి వేయమని చెప్పారు, పాపం లేనివారు, మీలో పాపం లేనివారు రాయమని చెప్పారు, రాయి వేయమని చెప్పారు, అంతే కదా. కాబట్టి ఆయనకే ఆ వాక్కు వాడే పదము ఉందన్నమాట. మనము తప్పు లేని వారం కాదండి, కానీ వచ్చిన బాధల్లో ఎక్కడుందంటే సరి చేసుకోనని వారే దరిద్రులు, తప్పును తెలిసిన తర్వాత కూడా దిద్దుకొనని వారు. ఇవాళ ఎక్కడ చూసినా ఈ భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. సమాధాన సంగతులను, సమాధానం కోరుకునే వారిని, పీస్గా ఉండేటువంటి వారిని ఎగతాళి చేస్తున్నారు. తన పని తను చేసుకుంటూ ఉన్న స్టూడెంట్ని, తను చదివేదో తను చదువుకున్న స్టూడెంట్ని ఎక్కువగా ఏంటంటే ర్యాగింగ్ చేస్తూ ఉంటారు మిగతా స్టూడెంట్లు. అబ్బో బుద్ధిమంతుడు వచ్చాడరా అని. అలాగనే మనల్ని కూడా అబ్బో బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు, ముసుకేసుకొని వెళ్తున్నారు, అబ్బో ఆదివారంగా ప్రార్థనలకు వెళ్తున్నారు, అపహాస్యం చేస్తున్నారన్నమాట. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినను సరే మేము కోరుకునేది సమాధానమే. మనకు పోట్లాటలు వద్దు, ఏమేమో కక్షలు వద్దు, ద్వేషాలు వద్దు, ఏమండి, మతాలను బట్టి, కులాలను బట్టి, ఏమండి, ఇంటి పేరెట్లను బట్టి, చదువుకున్నటువంటి పరిస్థితులను బట్టి, దేన్నో బట్టి ఏదేదో. ఇక నుంచి ఎప్పుడూ కూడా సమాధానాన్ని కోరుకుందాం, సమాధానానికి వద్దాం. అర్థమైందా? సమాధాన పరుచువారు ధన్యులు అని వాక్యంలో రాయబడుతుంది, వారు దేవుని కుమారులు అని రాయబడు. మనం చదివి 127లో కోరేది సమాధానమే. ఎప్పుడు కూడా మనం ఏం కోరుకోవాలి? సమాధానాన్ని కోరుకుందుముగాక. ఆమేన్. రెండో మాట కానీ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 29వ వాక్యం. మరియు పూర్వమందు రఫాయిలీలు, 2వ అధ్యాయమేనా? ద్వితీయోపదేశ కాండము 2 అధ్యాయము 29వ వాక్యం. షేయిరులో నివసించు ఏశావు సంతానపు వారును, ఆరులో నివసించు మోయాబీలును నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతినే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని. హల్లెలూయా. దేవుడు మీకు తోడైండునుగాక. చెప్పండి, మొట్టమొదటిది ఏం చెప్పండి? కోరిక ఉండాలి, సమాధానపు కోరిక ఉండాలి. అసలు మనం లోపల కోరికే సమాధానంగా ఉండాలని కోరుకోవాలి. రెండవది వచ్చేటువంటి మాట ఎలాగుండాలి? సమాధానపు మాట ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే మన ఆశ, మన కోరిక సమాధానంగా ఉండాలి. తర్వాత మనం మాట్లాడే మాట
అంటే హృదయం నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక మనం మాట్లాడే మాట కూడా ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఒక మాట నాకు గుర్తొస్తుంది. ఎస్తేరు గారి గ్రంథంలో చివరి అధ్యాయం 10వ అధ్యాయం రండి నాన్న. ఎస్తేరు గారి గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం చదువు నాన్న. చిన్న అధ్యాయమే అది. యోధుడైన మొర్దెకై ఉండి తన వారి అందరితో సమాధానంగా మాట్లాడుతున్నారు. ఇవాళ కుటుంబాల్లో ఎక్కడ చూపినా మాటలు కత్తులు లాంటి మాటలతో పొడుచుకుంటూ ఉన్నారు. సమాధానంగా మాట్లాడుదుముగాక, సమాధానం కోరుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. సమూయేలు గారి గ్రంథము మొదటి గ్రంథం, సమూయేలు గారి గ్రంథం మొదటి గ్రంథము 16వ అధ్యాయానికి ఒకసారి రానా. 16వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై బలికి రండని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 4వ వచనం కూడా చదువు నాన్న. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావని ఆయనను అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని. అంటే మన ప్రయాణంలో ఎలా ఉండాలి? మన ప్రయాణం దేని కొరకు? సమాధానంగా ఉండాలి. ఎవరైనా మనం ఇంటికి వస్తున్నారంటే కలవరమే. వామ్మో ఏం మాట్లాడతారో, ఏం చేస్తున్నారని. చూడండి, కొన్ని ప్రయాణాలు చాలా ప్రమాదకరం. కొన్ని ప్రయాణాలు చూడండి ఏంటండి, శాంతి ఉండదన్నమాట. అమ్మో చూడండి, ఎక్కడ దాకా ఎందుకు, భర్త బయటికి వెళ్తాడు, ఇంటికి వస్తుంటే పిల్లలు భార్య వణికిపోయేటువంటి పరిస్థితి అన్నమాట. మన యొక్క ప్రవర్తన, మన ప్రయాణం ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. చూడండి, బైబిల్లో కొన్ని ప్రయాణాలు మనం చూసినప్పుడు చాలా సమాధానకరంగా ఉన్నాయి, చాలా మేలుకరంగా ఉన్నాయి, చాలా ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము గారి ప్రయాణం చాలా మేలుకరంగా జరిగింది. అదే లోతు గారి ప్రయాణం చూడండి, అక్కడి నుంచి విడిపెట్టి లోతు గారు సొదొమ గొమొర్రాను ఎన్నుకొని వెళ్ళాడు. అది చాలా పచ్చని దేశం అని వెళ్ళాడు. ఆయన ప్రయాణం వల్ల ఆయన ఏమైపోయింది? చాలా నష్టపోయాడు. కనుక ప్రియమైన పిల్లలారా, సమాధానం కోరుకో, సమాధానంగా సమాధానంతో మాట్లాడు. 3వది సమాధానంగా ప్రయాణించు. అంటే 100 మంది బైక్ ఎక్కారా, కారు ఎక్కితే రేసుల కోసం ఎక్కుతున్నారు. ఏమండి, దానికోసం కాదు. రేస్ కోసం ఉండేటువంటి డిజైన్ వేరు, అది ఆ గ్రౌండ్లో వరకే వాడుకోవాలి. ఏమండి, అందరు ప్రాణాలు తీయడానికి రోడ్ల మీద కాదండి. మీ ప్రయాణాలు జాగ్రత్త బిడ్డలారా. ప్రస్తుత కాలంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళినటువంటి వారు లోపలికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా యువత చాలా జాగ్రత్తగా ఉండండి. పోటీల కోసం కాదు నీకు బైక్ కొనిపెట్టింది, స్టేటస్ కోసం కాదు నీకు ఏంటంటే కారు కొన్నది. ఎందుకనంటే దాని కొరకు శోధించి కొనిపించబాకు. నీ అవసరత కొరకు కన్నీళ్ళు విడు, శ్రమపడు, ఏమండి ప్రార్థన చేయి, అప్పుడు కొనుక్కో. నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరికో ఉన్నదని కొనుక్కుంటే సమాధానం కోల్పోతావు, ప్రాణమే కోల్పోతావు. అలా ప్రాణాలు కోల్పోయిన వారు వేల మంది నాకు తెలుసు, 100 మంది కూడా కాదు. ఈ 46 సంవత్సరాల్లో హెచ్చుల కోసము, తమ ప్రయాణాలు హెచ్చుల కోసము చేసినటువంటి వారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నీ ప్రయాణం సమాధానముగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. మరొక మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగా. 5:18 సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. పరిచర్య ఎలా చేయాలండి? పోటీల కోసం కాదండి.
ఈ పరిచర్య మేము ఎలా చేస్తున్నామంటే మీకు సమాధానం ఇవ్వటం కోసం. దేవుడు తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు ఇచ్చారు. పరిచర్యలో చాలా గొడవలు అవుతున్నాయండి. పరిచర్యల గొడవలు, మందిరాల్లో గొడవలు అవుతా ఉన్నాయి. ఏమండి, సువార్త ప్రకటించే విషయంలో గొడవలు అవుతా ఉన్నాయి. ప్రియమైన పిల్లలారా, ఎందుకు గొడవలు చేసుకుంటున్నారు? అర్థమైందా? పరిచర్య సమాధానంగా చేద్దుముగాక. ఆమె రోషాల కోసం, ద్వేషాల కోసం, పోటీల కోసం, స్టార్ల పోటీల కోసం, ఏమండి గుడిల అలంకారాల పోటీల కోసం, ఏమండి ఒకరికొకరు పోటా పోటీల కోసం కాదు ఈ పరిచర్య. ఒకరినొకరు తగ్గించుకొని అనేకులకు సమాధానపరచడానికి, సమాధానం లేని వారికి సమాధానాన్ని అందించడానికి పరిచర్య చేయుదుముగాక. అంటే మందిరంలో చేయనండి, ఇంటి దగ్గర చేయనండి, ఎక్కడైనా చేసేది పరిచర్య సమాధానంగా చేయాలి. చెప్పండి, సమాధానం కోరుకో, సమాధానంగా మాట్లాడు, సమాధానంగా ప్రయాణం చేయి, సమాధానంగా పరిచర్య చేయి. ఏదో లాభం కొరకు, ఏదో స్వార్థం కొరకు, ఏదో సంపాదన కొరకు పరిచర్య అంటే ఏంటి? వాక్యంలో రాయబడింది, శిష్యులతో మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ప్రకటించండి అని చెప్పాడు. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వాలి. దీనికి బేరసారాలు ఇవన్నీ వద్దండి. అర్థమైందా? చూడండి, సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం అన్నారు పౌలు గారు. సువార్తను ఎలా ప్రకటించాలి? ఉచితంగా ప్రకటించాలి. కాబట్టి ఎవరు చేయమన్నారు? ఉచితంగా పరిచర్య అనేది ఉచితం. ఉచితంగా పరిచర్య చేసేళ్ళు అంతే. నీకు వారు ప్రేమించి ఏదైనా నీకు ప్రార్థన చేయండి ఆయన చేతిలో పెడితే తీసుకో, అది వారిచ్చినటువంటి ధర్మము లేక కానుక, అంతవరకే పర్మిషన్. కానీ నీవు నిర్ణయాలు చేసి కారులో వస్తే ఇంత, లేకపోతే ఇంత అడ్వర్టైజ్మెంట్కి ఇంత, నా ట్రూప్తో వస్తే ఇంత, నేను అలా చేస్తే ఇంత, నాకు ఇలా చేయాల్సిందే అని ఇవాళ పరిచర్యలు చేస్తూ ఉన్నారండి. ఎంత భయంకరమైనటువంటి విషయం ఇది. చాలా తప్పు, ఈ పరిచర్య తప్పు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఉచితంగా పరిచర్య చేద్దాం గాక. ఆ పరిచర్య సమాధానమునకు దారితీస్తుంది. సమాధానకరమైన పరిచర్య మనము చేయుదుము గాక. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 11:31. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుంది. ఎవరినైనా మనం ఎలా చేర్చుకోవాలి? సమాధానముగా చేర్చుకోవాలి. సమాధానం కోరుకుందాం, సమాధానంగా మాట్లాడదాం, సమాధానంగా ప్రయాణము చేద్దాం, సమాధానంగా పరిచర్య చేద్దాం, అలాగనే సమాధానంగా చేర్చుకుందాం. ఒకరికొకరు వచ్చినప్పుడు చక్కగా సమాధానంగా చేర్చుకుందాం. చూడండి, పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఎంత మంచిగా మాట్లాడతారండి. పత్రికలో నన్ను మీరు ఎంత మంచిగా చేర్చుకున్నారు, మీరు నాకు ఎంత మర్యాద చేశారు. ఒక చోట అయితే నాకు మీరు ఇచ్చేటువంటి మర్యాద ఎంత గొప్పదంటే మీ కన్నులు ఊడబెరికి కూడా నాకు ఇచ్చి ఉంటారని అని చెప్తాడు. పౌలు గారు ఎంత కృతజ్ఞతగా తన ప్రయాణ విషయంలోను, తన మాట విషయంలోను, తన కోరుకునేటువంటి విషయంలోను, తను మరి పరిచర్య చేసేటువంటి విషయంలోను, అలాగనే చేర్చుకునే విషయంలోను. చూడండి, ఫిలెమోను గారి పత్రికలో చూసినప్పుడు మనము ఏమండి ఆ యొక్క ఒనేసిమును సమాధానంగా చేర్చుకోమని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన ఇంటికి వచ్చినటువంటి వారిని మనం సమాధానముగా చేర్చుకుందుముగాక. మందిరంలోనికి వచ్చి వారిని సమాధానముగా చేర్చుకుందుముగాక. అంతేకాదు, మన డ్యూటీలో ఉన్నప్పుడు, ఆయా పరిచర్యలో ఉన్నప్పుడు, ఆయా ఉద్యోగంలో ఉన్నప్పుడు, చదువులతో ఉన్నప్పుడు వారందరితో మనం సమాధానము కలిగి ఉందుముగాక. సమాధానాన్ని ప్రకటిద్దాం, సమాధానాన్ని కలిగి ఉందాం, సమాధానాన్ని కోరుకుందాం, సమాధానంగా పరిచర్య చేద్దాం, సమాధానంగా ప్రయాణం చేద్దాం, సమాధానంగా మాట్లాడదాం, సమాధానంగా చేర్చుకుందాం. ఆమేన్. ఇట్టి సమాధానము కొరకు దేవుడు ఆ శిక్షను ఆయన భరించి తన రక్షణను మనకిచ్చి ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. అట్టి సమాధానముతో మనందరము సంపూర్ణముటకు సాగిపోయి ఆయనకు కుమార్తెలుగా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు
తన కృపను సమాధానమును ప్రసాదించునుగాక. పరిశుద్ధుడా మా గొప్ప దేవా, మీకు వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు సహాయం చేశారు. నిజమే నా ప్రభా, సమాధానాన్ని కోరుకోలేకపోతున్నాం తండ్రి. మా దేవా, సమాధానంగా మాట్లాడలేకపోతున్నాం తండ్రి. మా తండ్రి, సమాధానంగా పరిచర్య చేయలేకపోతున్నాం తండ్రి. సమాధానంగా చేర్చుకోలేకపోతున్నాం తండ్రి. క్షమించండి ప్రభా. సమాధానాన్ని కోరుకోలేకపోతున్నాం, క్షమించండి. మీ కృపలో బలపరిచి ఆదరించి సమాధానంగా ఉండటం, సమాధానంగా ప్రయాణం చేయటం మాకు నేర్పించి నీ సాక్షులుగా ప్రతిష్ఠిస్తాడని ఎదురు చూస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ శుభము కలుగునుగాక. మరి పాదదీపము ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ.